ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు అంతర్జాతీయ భాగస్వామ్యాల సేకరణ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక అడుగు వేశారు. ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యాశాఖ పౌరసత్వ మరియు బహుళ సంస్కృతుల వ్యవహారాల సహాయ మంత్రి జూలియన్ హిల్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా జరుగుతున్న ఆర్థిక మార్పులు, ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఆస్ట్రేలియా బృందానికి సీఎం వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి పరిశోధనలు, ఆవిష్కరణలు మరియు అంతర్జాతీయ భాగస్వామ్యాలకు అపారమైన అవకాశాలున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. విద్య, సాంకేతికత, సుంకాల వ్యవహారాల్లో పరస్పర సహకారంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సమావేశం అనంతరం ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ను ముఖ్యమంత్రి చంద్రబాబు సాంప్రదాయ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఏపీ బ్రాండ్గా ప్రపంచ గుర్తింపు పొందిన అరకు కాఫీతో పాటు ప్రత్యేక జ్ఞాపికను వారికి బహుకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్తో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియా ప్రతినిధుల భేటీతో విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ముందడుగు వేసిందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.